టీడీపీ 2 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన 2 సీట్లు ప్రకటించడం వింతగా ఉందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. రేపు టీడీపీ 150 సీట్లు ప్రకటిస్తే జనసేన కూడా 150 అనౌన్స్ చేస్తుందా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కేవలం దిగజారుడు రాజకీయం మాత్రమేనని, జన సైనికులను, జనసేన నాయకులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. మాకు ఎవరితో పొత్తులు లేవని, మా పొత్తులు జనంతోనే అని అన్నారు మంత్రి వేణుగోపాల్. ఆయన అనౌన్స్ చేసింది 2. టీడీపీ రేపు 150 చేసి 150 చేస్తాడా? ఆ ధైర్యం ఉందా? ఎందుకు? జన సైనికులు మోసం చేయడానికి ఆ 2కి 2 చేశాను అన్నాడు. జన సైనికులు ధైర్యం కోల్పోయారు, మనోధైర్యాన్ని కోల్పోయారు. 2కి 2 రాజానగరం రాజులు అన్నాడు, ఆయన మండపేట ఇంకెక్కడో చేశాడు. కాదు మరి రేపు పొద్దున్న ఎన్ని టికెట్లు ఉన్నాయి? 175 కదా. చంద్రబాబు నాయుడు ఎన్ని టికెట్లు పోటీ చేస్తాడు? 1:1 చంద్రబాబు నిజంగా ధైర్యం ఉన్నవాడు అయితే 1:1 అనౌన్స్ చేసావు కదా. మోసం కాదది నువ్వు అని అనుకుంటే చంద్రబాబు ఎన్ని చేస్తే నువ్వు అన్ని చేయి. అప్పుడు నీకు ఒక నిబద్ధత, నీకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. చంద్రబాబు అనౌన్స్ చేసిన అన్ని టికెట్లు అనౌన్స్ చేసే ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉందా? మాకు ఎవరితోటి పొత్తు లేదు. మాకు ఉన్నదే ఒకటే పొత్తు, జనంతో. మాకు పొత్తు ఒకటే, జనంతో. వాళ్ళు చాలా మందితో పొత్తులు పెట్టుకుంటున్నారు. కానీ వేళ ఆశ్చర్యం ఏంటంటే ఆయన 2 చేశాడు కాబట్టి నేను 2 చేశాను అంటున్నాడు. ఈ రాష్ట్రంలో 175 సీట్లు ఉన్నాయి. 175 సీట్లు ఉన్నాయి. ఆయన 2కి 2 అయితే ఆయన 150 అయితే 150 300 సీట్లు అవ్వవు కదా. 300 సీట్లు అవ్వవు కదా. లేని మళ్ళీ అక్కడే మాట మార్చాడు. 3వ వంతుకు వచ్చాడు. అంటే జన సైనికుల్ని అత్యంత మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీ నాయకుడే.